అనగనగా విజయపురి అనే ఒక సామ్రాజ్యం ఉండేది. పచ్చని ప్రకృతికి, నిండైన సంస్కృతికి నిలయమైన ఆ సామ్రాజ్యంలోనే ఎటుచూసినా కొబ్బరి తోటలు, గలగలా పారే కాలువలు, ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండే ఒక అందమైన గ్రామం ఉండేది. దాని పేరే శాంతిపురం. అయితే పేర్లోనేమో శాంతి అని ఉంది, కాని ఆ ఊరి వంటశాలల్లో మాత్రం పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నిరంతరం యుద్ధ వాతావరణమే నడుస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉండాల్సిన ఆ పల్లెటూరి గాలిలో ఎప్పుడూ ఒకవైపు ఘాటైన సాంబారు తిరగమోత వాసనలు, మరోవైపు కరకరలాడే మిరపకాయ బజ్జీల సువాసనలతో పాటు ఇద్దరు వ్యక్తుల అరుపులు, కేకలు కూడా ఊరంతా మారుమోగిపోతుంటాయి. దానికి కారణం ఆ ఊర్లోనే నివసించే ఇద్దరు అసాధారణమైన వంటగాళ్ళు, లింగయ్య, భద్రయ్య. అబ్బబ్బా, పొద్దున్నే లేస్తే చాలు ఆ లింగయ్య సాంబారు వాసన, ఈ భద్రయ్య బజ్జీల వాసన ఊరంతా కమ్మేస్తుందనుకో. వాసన సంగతి సరేనబ్బా, ఆ ఇద్దరి అరుపులు, కేకలు వినలేక చస్తున్నాం. ఒకరినొకరు చూస్తేనే కత్తురు దూసుకుంటారు. మొదటగా మన లింగయ్య. అన్నం వండడంలో, గుమగుమలాడే సాంబారు, రసం, రకరకాల కూరలు చేయటంలో ఇతనికి సాటి ఎవరూ లేరు. తన వంట మీద ఇతనికి గర్వం కాస్త ఎక్కువే. ఆహా, ఈ లింగయ్య చేతి సాంబారు చుక్క నాళక మీద పడితే అమృతం కూడా అల్లాడిపోవాలి. ఈ ఊళ్ళో భోజనమంటే లింగయ్య, లింగయ్య అంటే భోజనం. అవును గురువుగారు, మీ తర్వాతే ఎవరైనా. ఆ భద్రయ్య కేవలం పిండి వంటలేగా చేసేది. వాడొక వంటవాడా? నూనెలో 4 పకోడీలు వేస్తే వంటవాడైపోతాడా? నా వంట ముందు వాడెందుకూ పనికిరాడు. ఇక రెండో వ్యక్తి భద్రయ్య. వేడివేడి గారెలు, కరకరలాడే పకోడీలు, కారం కారంగా ఉండే మిరపకాయ బజ్జీలు చేయడంలో ఇతను సిద్ధహస్తుడు. ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా భద్రయ్య వంట ఉండాల్సిందే. చూశారా, బంగారు రంగులో ఎలా మెరుస్తున్నాయో? నా చేతి తినుబండారాలు నమలకుండా ఎవరూ విందును ముగించలేరు. నిజమే భద్రన్న, కాని ఆ లింగయ్య నిన్న అంటున్నాడు, భద్రయ్య వంటలన్నీ ఉత్త నూనె వస్తువులే, ఆరోగ్యం పాడవుతుంది అని. ఏమన్నాడా లింగయ్యగాడు? నా వంటల గురించి మాట్లాడే అర్హత వాడికి లేదు. ఉత్త, పప్పు, చారు కాచేవాడికి నా బజ్జీల విలువ ఏం తెలుసు? వాడి సంగతి చెప్తా. వీరు ఎప్పుడూ ఎక్కడ ఎదురుపడినా మాటల తూటాలు పేలాల్సిందే. ఊరి జనాల్కూడా ఉచితంగా వచ్చే వినోదంలా వీళ్ల గొడవను చూస్తుంటారు. ఎరా భద్రయ్య, ఈరోజు ఎంతమంది కడుపులు పాడు చేశావు నీ నూనె వంటలతో? ఓహో, లింగయ్య గారు, నీ చప్పన పప్పు తిని జనాలు నిద్రపోతున్నారు. నా బజ్జీలు తింటే ఎలా ఉంటుందో తెలుసా అసలు? ఎక్కువ మాట్లాడకు. నా అన్నం కూరలు లేకపోతే నీ బజ్జీలెవరు తింటారా? నేనే లేకపోతే నీ విందుకసలు ముఖద్వారమే ఉండదు, గుర్తుపెట్టుకో. ఒకరోజు విజయపురి సామ్రాజ్యపు అధిపతి విక్రమసేన మహారాజుగారి కోటలో ఒక పెద్ద రాజవేడుక తలపెట్టారు. పొరుగుదేశాల మహారాజులు, రాకుమారులు అందరూ ఈ వేడుకకు వస్తున్నారు. మంత్రివర్య, ఈ రాచవిందుకు దేశవిదేశాల నుండి మహారాజులు వస్తున్నారు. భోజనాలు అమృతంలా ఉండాలి. మన సామ్రాజ్యపు ప్రతిష్ఠ నిలబడాలి. ఎవర్ని పిలుస్తున్నారు? మహారాజా, మన శాంతిపురం గ్రామంలో లింగయ్య, భద్రయ్య అనే ఇద్దరు అద్భుతమైనటువంటి వాళ్ళున్నారు. కాని వాళ్ళిద్దరికీ అస్సలు పడదు ప్రభూ. నా కోటలో వాళ్ల పంతాలు సాగవు. ఇద్దర్ని వెంటనే రాజసౌధానికి తీసుకురండి. మహారాజుగారి ఆజ్ఞ ప్రకారం భటులు ఇద్దర్నీ కోటకు తీసుకువచ్చారు. కాని ఇద్దరి ముఖాల్లోనూ ఇంకా ఆ అహంకారం, పంతాలు కనిపిస్తూనే ఉన్నాయి. మహాప్రభూ, నా మనవి ఒక్కటి ఆలకించండి. నేను ఒక్కడినే ఈ విజయపూరి సామ్రాజ్యపు వంటశాల మొత్తాన్ని చూసుకోగలను. ఆ భద్రయ్య నా వంటగది సరిహద్దుల్లోకి కూడా రాకూడదు ప్రభూ. వాడు వండిన నూనె వస్తువులు తింటే అతిథులు ముఖాలు తిప్పుకుంటారు. నోరదుపులో పెట్టుకో లింగయ్యా. విక్రమసేన మహారాజా, వీడి చప్పన పప్పుచారు తిని అతిథులు నిద్రపోవాలా? వీడితో కలిసి నేను అస్సలు పని చేయలేను. నా చేతి కరకరలాడే గారెల పరువు పోతుంది ప్రభూ. నిశ్శబ్దం. మీ ఇద్దరి మూర్ఖపు వాదనలు వినడానికి ఇది మీ గ్రామ రచ్చబండ కాదు, విజయపూరి రాజసౌధం. ఇది నా రాచ ఆజ్ఞ.
నా కోటలో మీ అహంకారం చూపిస్తే తలలు ఎగిరిపోతాయి. ఈ విందులో వచ్చే విదేశీ రాజులకు మొదటి వంటలు ముఖ్యం. కాబట్టి ప్రారంభ వంటకాలు, తినుబండారాలు అన్నీ భద్రయ్యే చేయాలి. ఆ తర్వాత ప్రధాన భోజనం లింగయ్య చూసుకోవాలి. ఇద్దరూ కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ పనిచేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రేపటి విందులో వంట గనుక కాస్త అటు ఇటు అయి నా పరువు పోయిందో మీ ఇద్దరి చేతులు నరికించి ఈ రాజ్యం నుండి శాశ్వతంగా బహిష్కరిస్తా. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. మహారాజుగారి కఠినమైన మాటలకు, ఆ కత్తులలాంటి చూపులకు భయపడి ఇద్దరూ రాజ వంటగదిలోకైతే వచ్చారు. కాని మనసుల్లో ఉన్న పగ, కక్ష మాత్రం అస్సలు చల్లార్లేదు. ఆ వంటిల్లు కాస్త ఒక నిశ్శబ్ద యుద్ధక్షేత్రంలా మారింది. ఒరే రంగడు, ఆ సాంబార్ గిన్నెని జాగ్రత్తగా చూసుకోండ్రా. పక్కన ఎవరో నూనెలో మురికి మురికి వస్తువులు వేస్తున్నారు. ఆ నూనె, పొగ, మురికి వాసన మన అమృతంలాంటి సాంబారుకు తగలకూడదు. ఒరే చిన్నబాబు, మనం చేసే గారెలు, బజ్జీలు దేవలోకపు రుచుల్రా. పక్కన ఎవరో కుళ్ళిన పప్పులు వేసి చండాలపు వాసన తెస్తున్నారు. ఆ పప్పుచారు వాసన మన వడల దరిదాపుల్లోకి కూడా రాకుండా జాగ్రత్త పడండి. లేదంటే మన వంటల పరువు గంగలో కలుస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఒకర్ని ఒకరు తక్కువ చేసి చూపించాలనే బుద్ధి, అసూయ వారిలో మరింత పెరిగింది. రేపు ఉదయమే విందు. ఈ రాత్రికి ఎలాగైనా అవతలివాడి వంటను పూర్తిగా నాశనం చేయాలని ఇద్దరూ విడివిడిగా కుట్రలు పన్నారు. కొరేయ్, ఈ భద్రయ్యగాడి గారెల గర్వం రేపటితో పగిలిపోవాలి. ఆ మహారాజులు వాడి బజ్జీలు, పాయసం తిని థూ ఛీ అని ఉమ్మేయాలి. అప్పుడే నా అన్నం కూరల గొప్పతనం ఏంటో మహారాజుగారికి తెలుస్తుంది. వాడిని ఒరేయ్, లింగయ్యగాడి సాంబారు, అన్నం తిని రేపు రాచాతిథులంతా వాంతులు చేసుకోవాలరా. ఆ దెబ్బతో వాడి వంట జీవితం ముగిసిపోవాలి. రేపుదయం వాడి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో నేను చూస్తా. వాడి పని అయిపోయిందనుకో. అర్ధరాత్రి కాగానే అందరూ గాఢ నిద్రలో మునిగిపోయారు. ఆ సమయం చూసి భద్రయ్య పిల్లిలా మెల్లగా అడుగులు వేస్తూ లింగయ్య వంటవైపు వెళ్ళాడు. తన జేబులో దాచుకున్న ఒక వింత పొట్లాన్ని బయటకు తీశాడు. ఇన్నాళ్ళు నీ సాంబార్ తిని మురిసిపోయింది చాలు లింగయ్యా. ఇదిగో ఘాటైన నల్ల మిరపపొడి, ఇంకా కాస్త అడవి చేదు మందు. ఈ రెండింటినీ నీ సాంబార్లో కలిపేస్తున్నా. రేపిది తింటే ఆ రాజులు కారం తట్టుకోలేక నాలుకలు కాలిపోయి అల్లాడిపోవాలి. భద్రయ్య వెళ్లి నిద్రలోకి జారుకోగానే ఇటుపక్క లింగయ్య కళ్ళు తెరిచాడు. అతను కూడా తక్కువ తినలేదు కదా. తన ప్రతీకారం అమలు చేయటానికి భద్రయ్య వంట దగ్గరకు పిల్లిలా నడిచాడు. నన్ను నిద్రపోతున్నాడని తక్కువ అంచనా వేశావా భద్రయ్య? ఇదిగో నీ గారెల పిండిలో గుప్పెడు ఇసుక, కడుపు తిప్పే ఆముదం నూనె వేస్తున్నా. నీ వంట తిన్నవాళ్లు జీవితంలో మళ్లీ వంట అనే మాటే ఎత్తకూడదు. మరుసటి రోజు రాచవేడుక అత్యంత ఘనంగా ప్రారంభమైంది. విందు సమయం రానే వచ్చింది. వందలాది మంది విదేశీ రాజులు భోజనానికి కూర్చున్నారు. ఇద్దరు వంటవాళ్లు కూడా తమ సహాయకులతో కలిసి వెనుక గర్వంగా నిలబడి చూస్తున్నారు. ఇదేం చెత్త సాంబారు? అసలిది మనుషులు తినేదేనా? ఇంత చేదుగా, కారంగా ఉంది. నా నోరు, కడుపు కాలిపోతున్నాయి. నీళ్లు, త్వరగా నీళ్లు తేవండి. అబ్బా, నా పన్ను ఊడిపోయింది. ఈ వడలో ఇసుకొస్తోంది. పైగా ఈ పాయసంలో పంచదారకు బదులు ఉప్పు వేశారు. ఛే, విజయపూరి మహారాజు ఇంత చండాలపు విందిస్తారని, మమ్మల్ని ఇలా అవమానిస్తారని అస్సలు అనుకోలేదు. పదండి వెళ్ళిపోదాం. ఇది విందు కాదు, మనల్ని చంపడానికి చేసిన కుట్ర. విందు మొత్తం రసాబాసైంది. విజయపురి సామ్రాజ్యపు 100 ఏళ్ల ప్రతిష్ఠ ఒక్క పూటలో గంగలో కలిసింది. రాజులంతా కోపంతో వెళ్ళిపోతుంటే విక్రమసేన మహారాజుగారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నా పరువు తీస్తారా? నా సామ్రాజ్యపు ప్రతిష్టను మీ పంతాల కోసం ఒక్క పూటలో సర్వనాశనం చేస్తారా? మీ ఇద్దరి మూర్ఖపు అహంకారం వల్ల ఈరోజు నేను ఇతర దేశాల రాజుల ముందు తలదించుకోవాల్సి వచ్చింది. మహాప్రభు, నా తప్పు ఏమీ లేదు ప్రభు. నేను వండినప్పుడు సాంబారు అమృతంలా ఉంది. ఈ భద్రయ్యే రాత్రి నా వంటగది వైపు తిరిగాడు. వీడే ఏదో మాయ చేశాడు ప్రభూ. లేదు ప్రభు, వీడబద్ధం చెప్తున్నాడు. వీడే నా గారెల పిండిలో ఇసుక కలిపాడు.
నా పాయసాన్ని ఉప్పు కంచం చేశాడు. వీడి వంట నచ్చక నా మీద కచ్చగట్టాడు ప్రభూ. నోరు మోయండి. మీ ఇద్దర్నీ ఇప్పుడే ఇక్కడే నరికేయాలి. కాని నా రాజసౌధంలో ఇంకా శుభకార్య వాతావరణం ఉంది కాబట్టి ప్రాణభిక్ష పెడుతున్నా. సైనికులారా, వీళ్ళిద్దర్నీ ఇప్పుడే మన అంతఃపుర చీకటి కారాగారంలో బంధించండి. రేపు పొద్దున్నే సూర్యోదయానికి వీళ్ళిద్దరికీ మరణశిక్ష అమలు చేయండి. ఇద్దర్నీ సైనికులు అంతఃపుర జైల్లో పడేశారు. రేపు ఉదయం జరగబోయే మరణశిక్షను తలుచుకుని ఇద్దరికీ వణుకు మొదలైంది. ఆ చీకట్లోనే ఒకర్నొకరు చూసుకుంటూ మళ్ళీ అరుచుకోవడం మొదలుపెట్టారు. రే భద్రయ్య, ఇప్పుడు చెప్పు. నా సాంబార్లో ఆ ఘాటైన కారము, చేదు మందు కలిపింది నువ్వే కదా? చావు దగ్గరకొచ్చింది. ఇప్పుడైనా నిజం ఒప్పుకో. అవునురా, నేనే కలిపా. ఎందుకంటే నీకంటే నా వంటే గొప్పదని నిరూపించాలనుకున్నా. మరి నా వడలపిండిలో ఇసుక, ఆముదం, నా పంచదార పాయసంలో రాళ్ల ఉప్పు కలిపింది నువ్వు కాదా లింగయ్యా? అవును, నేను కూడా కలిపా. ఎందుకంటే నువ్వు గెలిస్తే నేను తట్టుకోలేను అని నాకా కక్ష. మనిద్దరి పంతాల వల్ల వంట పాడైపోయింది. ఎంత మూర్ఖులంగా మనం. ఒకరినొకరు ఓడించుకోవాలని చూసి ఆఖరికి ఇద్దరం కలిసి ప్రాణాలు పోగొట్టుకునే స్థితికొచ్చాం. రేపు పొద్దున్నే మన తలలు తెగిపోతాయిరా. ఆ చీకటి రాత్రి వారి జీవితంలో ఎన్నడూ నేర్చుకోని అతిపెద్ద పాఠాన్ని నేర్పింది. తమ కోపాల వల్ల, అసూయ వల్ల తమ చేతులారా ప్రాణాలు పోగొట్టుకోబోతున్నామని వారు గ్రహించారు. వారి మధ్య ఉన్న పగ కరిగిపోయింది. భద్రయ్య, నన్ను క్షమించురా. నువ్వు విడిగా గొప్ప వంటవాడివి, నేను విడిగా గొప్పవాణ్ణి. కాని మనం మన అహంకారాన్ని పక్కన పెట్టి కలిసి ఆ మహారాజుగారికి విందు ఇచ్చి ఉంటే ఈరోజు మనల్నందరూ మెచ్చుకునేవారు. అవును లింగయ్య, తప్పు నాదే. మనం విడిపోవటం వల్లే శత్రువులమయ్యాం. కలిసి ఉంటే మనల్ని ఎవరూ ఓడించలేరు అని ఇప్పుడు తెలిసింది. కాని ఇప్పుడు ఏం లాభం? రేపు ఉదయం మనకు మరణశిక్ష ఖాయం కదా. ఒక్క నిమిషం భద్రయ్య. మహారాజుగారి కోటలో విదేశీ అతిథుల కోసం రేపు ఉదయం కూడా వీడ్కోలు రాచవిందు ఇచ్చే సాంప్రదాయం ఉంది కదా. రాజులింకా కోటలోనే ఉన్నారు. మన ఎలాగైనా మహారాజుగారిని ఇంకొక అవకాశం అడుగుదాం. మరుసటి రోజు ఉదయం శిక్ష అమలు చేసే సమయం రానే వచ్చింది. కరచరణాలు, సంకెళ్లతో ఉన్న ఇద్దరు వంటవాళ్లను భటులు రాజుగారి ముందుకు తెచ్చారు. కాని ఇద్దరూ ఒక్కసారిగా మహారాజుగారిని వేడుకోసాగారు. మహాప్రభు, మమ్మల్ని క్షమించండి. మా అహంకారం, మూర్ఖత్వం వల్ల మేమే కావాలని ఒకరి వంటను ఒకరం పాడు చేసుకున్నాం. జైల్లో ఉన్నప్పుడు మా తప్పు మాకు పూర్తిగా తెలిసొచ్చింది ప్రభు. తప్పు తెలుసుకుంటే సరిపోతుందా? నా విజయపురి సామ్రాజ్యపు పరువు తిరిగి వస్తుందా? మీ వల్ల నా మిత్రదేశాల రాజులు ఆకలితో వెళ్లాల్సి వస్తుంది. ప్రభు, ఈరోజు ఉదయం అతిథులు తమ దేశాలకు వెళ్ళిపోయే ముందు వీడ్కోలు విందు ఉంది కదా. దయచేసి మాకు ఒకే ఒక్క గంట సమయం ఇవ్వండి ప్రభు. అవును మహారాజా, ఈసారి మేం శత్రువుల్లా కాదు, ఇద్దరం ఒకే ప్రాణంగా కలిసి వండుతాం. ఒకవేళ ఈ ఉదయం వంట గనక కొంచెం పాడైనా మమ్మల్ని ఏ శిక్ష అయినా వేయండి. ఇప్పుడే ఉరితీయండి ప్రభూ. కానీ మా ప్రతిభను నిరూపించుకోవడానికి ఇంకొక అవకాశం ఇవ్వండి. సరే, మీ జీవితంలో ఇదే చివరి అవకాశం. ఒకే ఒక్క గంట సమయం ఇస్తున్నా. వంట దేవలోకపు అమృతాన్ని తలపించాలి. లేదంటే మీ తలలు కోట గోడల మీద వేలాడుతాయి. ఈసారి వారి మధ్య ఉన్నది పగ కాదు, ప్రాణ సంకటం, అంతకు మించిన ఐక్యత. ఇద్దరూ ఒకే ప్రాణంగా మారిపోయారు. మాటలు కూడా అవసరం లేదు. కళ్ళు కలిపితే చాలు. ఒకరికి ఏం కావాలో ఇంకొకరికి అర్థమైపోయేలా మెరుపు వేగంతో పనిచేశారు. భద్రయ్య, నేనిటు పక్క వేడివేడి నెయ్యి పొంగలి సాంబార్ సిద్ధం చేస్తున్నా. నువ్వటుపక్క చట్నీలు చూసుకో. ఈ సాంబార్ రుచి చూసి ఉప్పు సరిపోయిందో లేదో చెప్పురా. అద్భుతం లింగయ్య, తిరుగులేదు. ఇందులో నేను ఎంతో అద్భుతంగా నూరిన అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ పెడుతున్నా. నీ అన్నం కూరలకు నా చేతి తిరగమోతతోడైతే ఈ ప్రపంచంలోనే తిరుగులేని రుచి వస్తుంది చూడు. కేవలం ఒకే ఒక్క గంటలో వంటింట్లో అద్భుతం జరిగింది. ఒకరి వంటకాలకు మరొకరు సహాయం చేస్తూ గతంలో ఎన్నడూ లేని సరికొత్త రుచులను వారు సృష్టించారు. భద్రయ్య, నువ్వేసిన ఈ కరకరలాడే గారేలు నా వేడివేడి మసాలా సాంబార్లో నానితే వచ్చే రుచే వేరబ్బా. దీన్ని కేవలం వడానకూడదు, మన ఇద్దరి కలయికకు గుర్తుగా
దీనికి సాంబారు వడ అని పేరు పెడదాం. శభాష్ లింగయ్య, ఎంత అద్భుతమైన పేరు. మన ఇద్దరి కలయికే ఒక అమృతంరా. త్వరగా పద, రాజుగారికి వడ్డిద్దాం. అతిథులైన మహారాజులకు విందు వడ్డించారు. నిన్నటి చేదు అనుభవంతో రాజులు భయపడుతూనే మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నారు. కాని ముద్ద లోపలికి వెళ్ళగానే హాలంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆ తర్వాత ప్రశంసల జల్లు కురిసింది. అద్భుతం, అమోఘం. నిన్న రాత్రి తిన్న వంటకు, ఇవాళ ఉదయం తింటున్న వంటకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ సాంబార్లో నానిన వడ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. పొంగలి రుచి అద్భుతంగా ఉంది. అవును విక్రమసేన మహారాజా, మీ రాజ్యంలో వండిన ఈ వంటగాళ్ళు సామాన్యులు కారు. రుచుల సామ్రాజ్యానికి నిజమైన మహారాజులు. వీళ్లను శిక్షించడం కాదు, వీళ్ల చేతికి బంగారు కంకణాలు వేయాలి. విక్రమసేన మహారాజుగారి ముఖంలో పోయిన సామ్రాజ్యపు పరువు, తిరిగి వచ్చిన ఆనందం స్పష్టంగా కనిపించింది. ఆయన సగర్వంగా ఆ ఇద్దరు వంటవాళ్లను దగ్గరకు పిలిచారు. లింగయ్య, భద్రయ్య, నిన్న మీరు ఒకర్ని ఒకరు ఓడించుకోవాలని చూసి ఇద్దరూ ఓడిపోయి చావు తెచ్చుకున్నారు. కాని ఇవాళ మీ అహంకారాన్ని పక్కనపెట్టి ఒకరికొకరు తోడై నా పరువును కాపాడి ఘన విజయం సాధించారు. మీ ఐక్యత నాకు ఎంతో నచ్చింది. ఇదిగో మీ ఇద్దరి ప్రతిభకు, ఐక్యతకు బహుమతిగా 100 బంగారు నాణేలు. అంతేకాదు, ఇవాళటి నుండి మిమ్మల్ని మా విజయపురి సామ్రాజ్యపు ప్రధాన రాజ వంటగాళ్లుగా నియమిస్తున్నాను. ధన్యవాదాలు మహారాజా. మాకు ఈ రాచ బహుమతుల కంటే కూడా కలిసి పనిచేయడంలో ఉన్న సుఖం, బలం ఏంటో తెలిసింది ప్రభు. జీవితంలో మళ్లీ మేం విడిపోం. విడివిడిగా ఉంటే మనం కేవలం మామూలు వంటవాళ్లం మాత్రమే భద్రయ్య. కాని కలిసుంటే మనం ఈ విజయపురి సామ్రాజ్యానికే కాదు, మన ఊరికి కూడా ఎంతో గర్వకారణం లింగయ్య. చూశారుగా మిత్రులారా, పగ, అహంకారం మనుషులను నాశనం వైపు నడిపిస్తే, కలిసి పనిచేసే తత్వం మరియు ఐక్యత ఎల్లప్పుడూ ఘన విజయాన్నిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.